వ్యక్తికి తుమ్ము వచ్చి ఒక్కసారిగా తుమ్మగా ఇతడి ముక్కులో నుండి ఒక పురుగు పడుతుంది. అలాగే ఇతడి ముక్కులో మళ్లీ ఇబ్బందిగా అనిపించి తన వేలు పెట్టి తీసుకోగా ముక్కులో నుండి మరొక పురుగు వస్తుంది. ఇది చూసి ఇతడు భయపడిపోతాడు. అప్పుడు అద్దంలో చూసుకోగా ఇతడి శరీరంలో మరికొన్ని పురుగులు తిరుగుతూ ఉంటాయి. అలాగే ఈ పురుగులన్నీ చూస్తుండగానే ఈ వ్యక్తి శరీరాన్ని పూర్తిగా తినేస్తాయి. అదే సమయంలో వాచ్మెన్ అయిన ఇతడు లిఫ్ట్ లోకి వెళ్లగా పెద్దని శబ్దం వినపడుతూ ఉంటుంది. అదేవిధంగా లైట్లన్నీ ఆగిపోతూ ఒక్కసారిగా ఆ లిఫ్ట్ పై నుండి వేల సంఖ్యలో పురుగులు వచ్చేస్తూ ఉంటాయి. అలా ఆ బిల్డింగ్ అంతా పురుగులతో నిండిపోవడంతో అందులో ఉన్న ప్రజలందరూ భయంతో పారిపోతూ ఉంటారు. అయితే ఒక పాప మాత్రం తన తల్లిదండ్రుల నుండి తప్పిపోతుంది. అప్పుడు ఒక కుర్రాడు వెంటనే ఈ పాపను ఎత్తుకుని తనతో పాటు వీరంతా కలిసి అండర్ గ్రౌండ్ లో ఉన్న ఒక సేఫ్ రూమ్ లోకి వెళ్తారు. దీంతో ఆ పురుగులు అక్కడితో ఆగిపోతాయి. అప్పుడు వీరంతా కొద్దిగా ఊపిరి పీల్చుకుంటారు. అదే సమయంలో ఈ కుర్రాడి స్నేహితురాలు ఇతన్ని ప్రపోజ్ చేస్తుంది. అప్పుడు ఇతడు ఆమెను గట్టిగా పట్టుకుని మనం ఎలా అయినా సరే బయటపడాలని అంటాడు. కానీ చూస్తుండగానే ఆ డోరులో ఉన్న రంధ్రంలో నుండి ఆ భయంకరమైన పురుగులన్నీ వీళ్లు ఉన్న గదిలోకి వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు వీరంతా భయపడిపోతూ లోపలికి వచ్చిన పురుగులను తమ కాళ్లతో తొక్కేసి చంపుతూ ఉంటారు. అలాగే ఆ పురుగులు వచ్చే ప్రదేశంలో తమ చెప్పులతో కొడుతూ ఉంటారు. అయినప్పటికీ ఆ పురుగులు వస్తూనే ఉంటాయి. ఇంతలో ఒక వ్యక్తి గ్యాస్ ఫైర్ ని తెచ్చి ఆ పురుగులు వస్తున్న ప్రదేశంలో చూపించగా అవి ఒక్కొక్కటిగా చనిపోతూ ఉంటాయి. దీంతో ఈ కుర్రాడు ఆ గ్యాస్ ఫైర్ ను చూపించి లోపలికి వచ్చిన పురుగులన్నింటినీ చంపేస్తూ ఉంటాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.